అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహబూబాబాద్ పట్నం గ్రామ సర్పంచ్ వార్డు స్థానాలు ఎన్నికల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. గ్రామంలో 6 ఓటర్లున్న ఎన్నికలకు ఒక సర్పంచ్ 3 వార్డు స్థానాలు రిజర్వ్ చేయడంతో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు స్టే విధించడంతో ఎన్నికల ప్రక్రియకు బ్రేక్ పడింది. 2 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, తెలంగాణలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వందల సంఖ్యలో నామినేషన్లు అయితే దాఖలైనని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వారు కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును అయితే ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటి సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ సంబంధించిన వారు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఇటు కేసముద్రం మండలం మహబూబాబాద్ సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వారు కూడా రిజర్వేషన్ ను సవాల్ చేస్తూ హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వాటిని ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు అయితే మధ్యంతర ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీనికి గల ప్రధాన కారణం చూసుకుంటే మాత్రం సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక గ్రామాన్ని మాత్రం రిజర్వేషన్ పరంగా మాత్రం ఎస్టీలకైతే రిజర్వ్ చేశారు. అయితే ఈ గ్రామానికి సంబంధించినటువంటి జనాభా కేవలం 6 మాత్రమే ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఉండటం, అదేవిధంగా వారికి సర్పంచ్ పదవితో పాటు 3 వార్డులను కూడా కేటాయించారు. దీంపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలో కోర్టు ఈ కేటాయింపునైతే తప్పుపట్టిందని చెప్పొచ్చు. ఈ మేరకైతే ఎన్నికలను నిలిపేయాలంటూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. జాబితా ప్రకారం చూసుకుంటే మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికల రిజర్వేషన్లు అయితే కేటాయించడం సరికాదంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సమర్పించినటువంటి వినతి పత్రాలపై ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా మహబూబ్ పట్నం సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను నిలిపివేస్తే అయితే హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ పట్నం సర్పంచ్ పోస్ట్ అయితే కూడా ఎస్టీ మహిళకైతే కేటాయించారు. అదేవిధంగా దీన్ని సవాల్ చేస్తూ ఇదే గ్రామానికి సంబంధించి యాకూబ్ అనే వ్యక్తి దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ లో అయితే కూడా పిటిషన్ అయితే దాఖలు చేయడం, ఆ వెంటనే ఉన్నటువంటి జస్టిస్ మాధవిదేవి కూడా దీనిపై విచారణ చేపట్టడం, ఆ పిటిషన్ తరపునటువంటి న్యాయవాది మాట్లాడుతూ అదేవిధంగా 2025 ఓటర్ల జాబితా ప్రకారం ఈ గ్రామానికి మాత్రం 576 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో కేవలం ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన కేవలం 6 ఓట్లు మాత్రమే ఉండటం, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో వీరికి సర్పంచ్ పదవితో పాటు మరొక 3 వార్డులను కూడా రిజర్వ్ చేసి కూడా ఈ రిజర్వేషన్ అయితే చేశారు. ఇందులో కేవలం గ్రామానికి సంబంధించినటువంటి వారు ఎక్కువ ఉండటం, అదేవిధంగా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన 6 మాత్రమే ఉన్న నేపథ్యంలో కూడా మాత్రం వీరికి పదవులు ఇవ్వడం సరికాదంటూ కూడా కొన్ని వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనిపై కూడా చర్యలు తీసుకోలేదంటూ కూడా పిటిషన్ తరపున న్యాయవాది కూడా కోర్టును అయితే తెలపడం జరిగింది. ఈ యొక్క వాదనలు విన్నటువంటి కోర్టు వినతి పత్రాలపై చర్యలు తీసుకునే వరకు కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. తదుపరి విచారణ మాత్రం డిసెంబర్ 29 వరకు అయితే వాయిదా వేసింది. వీటితో పాటు సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు అయితే కూడా దాఖలవుతున్నాయి. వాటిని విచారించినటువంటి న్యాయమూర్తి తదుపరి విచారణ మాత్రం ఈ రోజుకైతే వాయిదా వేస్తారు. ఇటు బీసీ రిజర్వేషన్ సంబంధించిన వివాదం దీనిపై కూడా ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లో మాత్రం పెండింగ్ లో ఉందని చెప్పవచ్చు. ఇదే విధంగా దీంట్లో ఇంకా పూర్తి ఉత్తర్వులు మాత్రం ఇంకా రావాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.